శ్యామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీని చూసి జాలేస్తుంది. పాపం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లేకపోతే అంతకుముందు మణిశంకర్ అయ్యరు, గులాం నబీ ఆజాద్ 2-3 సార్లు మనం మాట్లాడుకున్నాం. గులాం నబీ ఆజాదు నరేంద్ర మోడీని ఆయన కులాన్ని కించపరిచిండు. సోనియా గాంధీ మృత్యు బేహారీ అని కించపరిచింది. గుజరాత్ ప్రజలు తిరస్కరించారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ కన్వర్టెడ్ బీసీ అని, అరే కన్వర్టెడ్ బీసీ అని ఆయన వచ్చి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఆయన కులాన్ని మార్చుకోలేదు, అంతకుముందే మారింది. కానీ కన్వర్టెడ్గా కేవలం అధికారం కోసము ఇందిరాగాంధీ పెళ్లి చేసుకోవడం కోసము అధికారికంగా ఆయన ఎవరిని ఫిరోజ్ ఖాన్ని గాంధీగా మార్చుకున్నారు. నెహ్రూకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కన్వర్టెడ్ గాంధీలైంది వాళ్ళు. అవసరం కోసం వాళ్ళు కులాలు మార్చుకున్నారు. బ్రాహ్మణుడు కులంలో పుట్టినటువంటి కూతురు వైశ్యుడిని దత్తత తీసుకుంటే వాళ్ళు వైశ్యులుగా మారాలి. కానీ మళ్ళీ రాహుల్ గాంధీ బ్రాహ్మణ్ ఎట్లయిండో తెలియదు. వైశ్యకు సంబంధించినటువంటి కులంలో వాళ్ళు దత్తత తీసుకున్నారు, అయిపోయింది. వాళ్ళు వైశ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు దత్తత తీసుకున్నారు. ఇందిరాగాంధీ ఏం కావాలి, అప్పుడు వైశ్యురాలు కావాలి. ఫిరోజ్ ఖాన్ ఏంటిది, ఫిరోజ్ గాంధీయా ఫిరోజా ఆయన పార్సీ వైశ్యులకు పుట్టినటువంటి వ్యక్తి ఏమైతాడో అయితే పార్సీ కావాలి, లేకపోతే వైశ్యుడు కావాలి. మరి రాహుల్ గాంధీ ఎట్లా అయ్యిండు, ఈ విషయం కూడా క్లారిటీ లేదు. ఇందిరాగాంధీని దత్తత తీసుకుంటే ఇందిరాగాంధీకి మాత్రమే గాంధీ ఉంటుంది, కానీ తన భర్త కులమైనటువంటి ఫిరోజ్ కులం వస్తుంది తప్ప ఇందిరాగాంధీ కులం రాదే. ఇందిరాగాంధీకి కూడా అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కొడుకు అటు పార్సీకి ఇటు వైశ్యురాలికి పుట్టినటువంటి వ్యక్తి అయితే పార్సీ కావాలి, లేకపోతే వైశ్యుడు కావాలి. మళ్ళీ రాజీవ్ గాంధీ చేసుకున్నది ఒక క్రిస్టియనో రోమనో కాథలికో ఏందో వాళ్ళ దాంట్లో ఉండేది. ఆమెకు సంబంధించినటువంటి ఇటలీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ కాదు, ఆంటోనియా మైనో కావాలి. ఇటు రాహుల్ గాంధీ పార్సీ వైశ్య ఏదో ఒకటి, లేకపోతే రాజీవ్ గాంధీ ఇటు ఆంటోనియా మైనోకి సంబంధించినటువంటి ఎవరో ఒకరికి సంబంధించినటువంటి కులం మాత్రమే రావాలి. మరి ఆయన బ్రాహ్మణుడు ఎట్లయిందో అనేది అర్థం కాలేదు. పోనీ కన్వర్టెడ్ బ్రాహ్మణ అదైనా స్పష్టంగా చెప్పరు. మళ్ళా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి సోదరి ప్రియాంక రాబర్ట్ వాద్రాని క్రిస్టియన్ పెళ్లి చేసుకుంది. మళ్ళీ ప్రియాంక గాంధీ ఎట్లయిందో అర్థం కాలేదు. మళ్ళా ప్రియాంకకు సంబంధించినటువంటి భర్త రాబర్ట్ వాద్రా అయితే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు రెహానో ఇంకోటో వాళ్ళు క్రిస్టియన్ పేర్లే పెట్టుకున్నారు క్లియర్గా. వాళ్ళ పిల్లల్ని మళ్ళీ రెహాన్ వాద్రా గాంధీ అని మళ్ళీ వాద్రా పెట్టి మళ్ళీ గాంధీ పెట్టుకుంటారు. అంటే ఎవరు కులాన్ని ఎవరు ఇంటి పేరును వాడుకొని ఏం చేస్తున్నారు. మోడీ ఎక్కడ కూడా కులాలకు సంబంధించి కానీ వాళ్ళ నాయననో ఇంకోరిదో వాళ్ళ పేర్లు తీసుకోలేదు, వాళ్ళ తోకలు తీసుకోలేదు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడని తెలుసుకోలేదు. అట్లా కాంగ్రెస్ పార్టీని ఎరకాటం పెట్టి అనవసరంగా గాంధీలకు సంబంధించిన చరిత్రను మళ్ళా తవ్వి ప్రజలకు తీసుకుపోవడానికి కాంగ్రెసే కారణమవుతున్నది. ఇవాళ శ్యామ్ పిట్రోడా అని అంతకుముందు కూడా శ్యామ్ పిట్రోడా భారతదేశం మీద ఏదో అవాకులు చవాకులు పేలితే ఆయనను తీసేస్తున్నామని చెప్పేసి ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఎంబడి ఆయన తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన చేసింది ఏంది, మళ్ళా ఇదే మాట, చైనాను శత్రు దేశంగా చూడొద్దట. ఏ దేశంగా చూడాలో అర్థం కాదు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలిసి చైనా నుంచి ఎదురయ్యే ముప్పును అడ్డుకోగలరా అని ప్రశ్నించగా చైనాను శత్రుదేశంగా చూడొద్దని, ఏదైనా జరిగితే చైనా నుంచి ఎదురయ్యే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని, అంటే చైనాకు భయపడాలి, భారతదేశానికి శక్తి లేదు, భారతదేశం అంతా పనికిరాని దేశం అని చెప్తున్నాడు అనమాట. డ్రాగన్ దేశం పట్ల ఘర్షణాత్మక వైఖరి అవసరం లేదని తేల్చి చెప్పారు. భారత్ ఇకనైనా వైఖరి మార్చుకోవాలని, చైనా వల్ల భారత్కున్న ప్రమాదం ఏమిటో తనకు అర్థం కావడం లేదని, అమెరికా ప్రభుత్వం చైనాను పదే శత్రువుగా పేర్కొంటూ ఇండియాకు సైతం అదే నూరిపోస్తుందంటే పాపం బుడపోరగాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు గతంలో మీరంటేనేమో భయపడ్డరేమో కాంగ్రెస్ నాయకులు, కానీ ఇప్పుడు భయపడే నాయకులు లేడు కదా. నూరిపోస్తే చైనాను శత్రుదేశంగా చూస్తారా? చైనాతో కూడా మాట్లాడుతున్నారు, చైనాతో కూడా కలుస్తున్నారు. చైనా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిండు, మాట్లాడిండు, చర్చలు చేస్తున్నారు. మహాబలిపురం తీసుకుపోయి చైనాకు భారత్కున్న సంబంధాలు చూస్తున్నారు. ఎవరితో కొట్లాడాలనో ఎవరితో కొట్లాడదో, ఎంతసేపటికి పాకిస్తాన్కు భయపడి ఉగ్రవాదులకు భయపడేటువంటి మీ హిస్టరీ మొత్తం తెలుసు కదా. అంతర్జాతీయంగా భారత్కు సరైన మద్దతు దక్కడం లేదట. ప్రపంచ దేశాలలో ఇవాళ భారత్కు మాత్రమే దక్కుతున్నది ఆ ఖ్యాతి. ప్రపంచ దేశాలలో ఆ ఖ్యాతి భారతదేశానికి మాత్రమే దక్కుతున్నది. దాన్ని పక్కన పెట్టి ఇంకా చేశారు. ఈ వైఖరి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. లాస్ట్కి ఏమైంది, శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఏందో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. అసలు శ్యామ్ పిట్రోడా వల్ల ఏం లాభం ఉందో తెలియదు, కానీ ప్రతిసారి శ్యామ్ పిట్రోడా టు జార్జ్ సోరోస్కో లేకపోతే డీప్ స్టేట్కు భారతదేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు కుదుర్చుకొని
వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుంటున్నాడని, అవి కాంగ్రెస్కి వస్తున్నాయని, ప్రపంచ దేశాలతో భారతదేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ జతకడుతుందని అనవసరమైనటువంటి ఆరోపణలను మోయాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఆ బరువును మోస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మరి షాంపిట్రోడా వల్ల ఏం లాభం వచ్చింది? రాహుల్ గాంధీ గారు చెప్పాలి, లేకపోతే కాంగ్రెస్ చెప్పుకోవాలి. కానీ ఇది విషయం. ఆఖరికి బీజేపీకి మళ్ళీ అస్త్రం ఇచ్చేది ఇదే. 2008లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందని, 40,000 చదరపు కిలోమీటర్ల భారత్ భూగాన్ని చైనాకు దారదత్తం చేసిందని బీజేపీ సీనియర్ నేత చెప్పిండు. ఇది విషయం. నెహ్రూ కూడా అదే చెప్పిండు. నెహ్రూ కూడా భారతదేశానికి మనకు శాశ్వత సభ్యత్వం వస్తుంటే ఆ యుఎన్ సంబంధించినటువంటి దాంట్లో 5 దేశాలకి అది వదిలేసి చైనాకి ఇచ్చేసిండు. భారతదేశానికి అక్కర్లేదు, చైనాకు కావాలని. ఎవడైనా అర్థం కానటువంటి విషయం. యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి దాంట్లో 5 దేశాలలో భారతదేశానికి వస్తే అప్పుడు జేఎఫ్ కెనడీ దగ్గరికి పోయి అది చైనాకి ఇచ్చేయమని చైనాకు వత్తాసు పలికి చైనాకి ఇచ్చి, చైనా మనది అక్సెచిన్ వాడు మన దగ్గరికి వచ్చిర్రు, వాళ్ళు ఆక్రమించుకున్నారంటే ఆ పోనీ దాని అక్కడ గడ్డి కూడా మొలదు పోతే పోయింది, ఉంటే ఉన్నదని చెప్పేసి ఇగో ఇవి మనం చేసినటువంటి. ఇవన్నీ చూస్తుంటే 47లో దేశ విభజనకు కారణం నెహ్రూ అనేటువంటిది మనకు అర్థం కాదా? వాళ్ళ స్వార్థం కోసమే దేశ విభజన జరిగిందని చెప్పుకోవడానికి ప్రతిసారి ఎవరు ఇవన్నీ తప్పులు చేస్తుంది? మళ్ళీ కాంగ్రెసే చేస్తుంది. కాంగ్రెసే అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళు ఏంటో ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలు ఏమీ చెప్పకుండా ఆ కాంగ్రెస్ లోపల ఉన్నటువంటి అన్ని కాంగ్రెసే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇంకేం చేస్తారు ఏంటనేది తెలియదు.